శుభోదయం. ఈరోజు మనం ఈ వీడియోలో చలనం యొక్క పాఠంలో ఇవ్వబడిన అభ్యాసాలలో గల ప్రశ్నల యొక్క జవాబులను తెలుసుకొని నోట్స్ రాసుకుందాం. మొదటి ప్రశ్న. ఒక క్రీడాకారుడు 200 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార మార్గంలో ఒక భ్రమణమును 40 సెకండ్లలో పూర్తి చేస్తాడు. అయితే 2 నిమిషాల 20 సెకండ్ల కాలంలో అతడు ప్రయాణించిన దూరం మరియు స్థానభ్రంశం ఎంత ఉంటుంది? ఈ ప్రశ్నలో క్రీడాకారుడు వృత్తాకార మార్గంలో భ్రమణం పూర్తి చేశాడు. వృత్తాకార మార్గం యొక్క వ్యాసం ఎంత ఇచ్చారు? 200 మీటర్లు. అంటే AB = 200 మీటర్లు. వ్యాసం 200 మీటర్లు అయినప్పుడు వ్యాసార్థం ఎంత? 100 మీటర్లు. సో R = 100 మీటర్లు. అలాగే ఆ భ్రమణమును పూర్తి చేయడానికి పట్టు సమయం 40 సెకండ్లు. మరి అతడు ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలము 2 నిమిషాల 20 సెకండ్లు. అంటే 140 సెకండ్లు. ఒక భ్రమణం చేయడానికి పట్టిన సమయం 40 సెకండ్లు అయితే 140 సెకండ్లలో ఎన్ని భ్రమణాలు పూర్తి చేస్తాడు? 140/40 అంటే 3.5 భ్రమణాలు. ఒక భ్రమణం అంటే వృత్త పరిధి అంటే 2πr. మరి 3.5 భ్రమణాలకు ప్రయాణించిన దూరం 2πr × 3.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 22/7 × 100 × 3.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 2200 మీటర్లు. అంటే 2 నిమిషాల 20 సెకండ్ల కాలంలో అతను ప్రయాణించిన మొత్తం దూరం 2200 మీటర్లు. మరి స్థానభ్రంశం ఎంత? క్రీడాకారుడు ఏ నుండి ప్రారంభమైతే 3.5 భ్రమణాలు పూర్తయిన తర్వాత అతను B వద్ద ఉంటాడు. ఏ నుండి Bకి గల కనిష్ట దూరాన్నే మనం స్థానభ్రంశం అంటాం. అంటే AB అంటే ఏంటి? వ్యాసం. వ్యాసం విలువ క్వశ్చన్లోనే ఇవ్వడం జరిగింది 200 మీటర్లు. కాబట్టి స్థానభ్రంశం ఎంత? 200 మీటర్లు. ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. జోసెఫ్ 300 మీటర్ల పొడవైన సరళ రేఖా మార్గం యొక్క ఒక చివర A నుండి మరొక చివర B వరకు 2 నిమిషాల 30 సెకండ్లలో జాగ్ చేసి వెనుతిరిగి మొదటి స్థానం వైపు 1 నిమిషంలో పాయింట్ Cకి 100 మీటర్లు జాగ్ చేస్తాడు. అయితే జాగింగ్లో A నుండి B వరకు మరియు B A నుండి C వరకు జోసెఫ్ సగటు వడి మరియు వేగాలు ఏమిటి? జోసెఫ్ A నుండి B వరకు జాగింగ్ చేయబడిన దూరం 300 మీటర్లు. ఇది సరళ రేఖా మార్గం కాబట్టి మనం దీనిని స్థానభ్రంశంగా తీసుకోవచ్చు. కాబట్టి స్థానభ్రంశం = 300 మీటర్లు. మరి ఈ దూరం ప్రయాణించడానికి పట్టు సమయం 2 నిమిషాల 30 సెకండ్లు. అంటే 150 సెకండ్లు. సగటు వడి దూరము బై కాలం అంటే 300/150 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్లు పర్ సెకండ్. మరి సగటు వేగము స్థానభ్రంశము బై కాలం. స్థానభ్రంశం అంటే ఇక్కడ దూరమే కాబట్టి 300/150 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్లు పర్ సెకండ్. జోసెఫ్ వెనుతిరిగి మొదటి స్థానం వైపు అంటే ఏ వైపు 1 నిమిషంలో పాయింట్ Cకి 100 మీటర్లు జాగ్ చేస్తాడు అని ఇవ్వడం జరిగింది. అంటే A నుండి C వరకు జాగింగ్ చేయబడిన దూరము 300 + 100 400 మీటర్లు. మరి A నుండి Cకి స్థానభ్రంశం ఏమవుతుంది? 300 - 100 మీటర్లు అంటే 200 మీటర్లు. ఈ దూరాన్ని ప్రయాణించడానికి పట్టు సమయము 2 నిమిషాల 30 సెకండ్లతో పాటు 1 నిమిషం అదనంగా పట్టింది. అంటే 3 నిమిషాల 30 సెకండ్లు అంటే 210 సెకండ్లు. మరి సగటు వడి ఏమవుతుంది? దూరము బై కాలం అంటే 400/210 దట్ ఈజ్ ఈక్వల్ టు 1.90 మీటర్ పర్ సెకండ్. మరి సగటు వేగం స్థానభ్రంశము బై కాలం అంటే 200/210 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.95 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు మూడో ప్రశ్న చూద్దాం. అబ్దుల్ పాఠశాలకు వాహనాన్ని నడిపేటప్పుడు అతని ప్రయాణంలో సగటు వడి గంటకు 20 కిలోమీటర్లు.
అదే మార్గంలో అతని తిరుగు ప్రయాణంలో తక్కువ ట్రాఫిక్ ఉంది కాబట్టి అతని సగటు వడి గంటకు 30 కిలోమీటర్లు. అయితే అబ్దుల్ మొత్తం ప్రయాణం యొక్క సగటు వడి ఎంత? ఇక్కడ అబ్దుల్ ఇంటికి మరియు పాఠశాలకు మధ్య దూరము x కిలోమీటర్లు అనుకుందాం. అతని ఇంటి నుండి పాఠశాలకు ప్రయాణించు సగటు వడి గంటకు 20 కిలోమీటర్లు. కాబట్టి పాఠశాలకు చేరుకోవడానికి పట్టిన కాలం ఎంత అవుతుంది? దూరము బై వేగం అంటే x/20. వడి కిలోమీటర్లు పెర్ అవర్ కాబట్టి మనకు వచ్చేటువంటి కాలము గంటల్లో వస్తుంది. మరి పాఠశాల నుండి ఇంటికి ప్రయాణించే సగటు వడి గంటకు 30 కిలోమీటర్లు. ఇక్కడ పాఠశాల నుండి ఇంటికి చేరుకోవడానికి పట్టిన కాలం ఏమవుతుంది? దూరము బై వేగం అంటే x/30 గంటలు. ఇప్పుడు మనం రెండు ప్రయాణాల యొక్క సగటు వడి కనుక్కోవాలి. సగటు వడి మొత్తం దూరము బై మొత్తం కాలం. మొత్తం దూరం అంటే x+x బై మొత్తం కాలం అంటే x/20 + x/30. దట్ ఈజ్ ఈక్వల్ టు 2x బై 5x/60. దట్ ఈజ్ ఈక్వల్ టు 24. అంటే సగటు వడి 24 కిలోమీటర్లు పెర్ గంట. చూసారా, అబ్దుల్ ఇంటి నుండి పాఠశాలకు సగటు వడి 20 కిలోమీటర్లు పెర్ అవర్. అదే పాఠశాల నుండి ఇంటికి సగటు వడి 30 కిలోమీటర్లు పెర్ అవర్. అలాంటప్పుడు అబ్దుల్ యొక్క మొత్తం ప్రయాణం యొక్క సగటు వడి మనకి ఎంత వచ్చింది? 24 కిలోమీటర్లు పెర్ అవర్. ఇప్పుడు 4వ ప్రశ్న చూద్దాం. సరస్సుపై నిశ్చల స్థితి నుండి ప్రారంభమయ్యే మోటార్ పడవ 8 సెకండ్లలో 3 మీటర్లు పెర్ సెకండ్ స్క్వేర్ స్థిరమైన త్వరణంతో సరళ రేఖా మార్గంలో వేగవంతమైంది. ఈ సమయంలో పడవ ఎంత దూరం ప్రయాణిస్తుంది? మోటారు పడవ నిశ్చల స్థితి నుండి ప్రారంభమైంది అంటే మోటార్ పడవ యొక్క తొలి వేగము 0 మీటర్స్ పర్ సెకండ్. u ఈజ్ ఈక్వల్ టు 0 మీటర్స్ పర్ సెకండ్. త్వరణం a ఈజ్ ఈక్వల్ టు 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాలము 8 సెకండ్లు. పడవ ప్రయాణించిన దూరం ఎంత అవుతుంది? s ఈజ్ ఈక్వల్ టు మనకుండే చలన సమీకరణాల్లో s ఈజ్ ఈక్వల్ టు ut + ½ at స్క్వేర్ అనే చలన సమీకరణం తీసుకుంటే s ఈజ్ ఈక్వల్ టు ut అంటే 0 × 8 ప్లస్ ½ at స్క్వేర్, ½ × a 3 × t స్క్వేర్ 8 స్క్వేర్ ఎంత వచ్చింది? 96 మీటర్స్. కనుక మోటార్ పడవ ప్రయాణించిన దూరం 96 మీటర్లు. ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దాం. గంటకు 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కారుకు డ్రైవర్ బ్రేకులను వేశారు. ఏ కారు ఆ కాలంలో ప్రయాణించిన దూరాన్ని సూచించే గ్రాఫ్లోని ప్రాంతాన్ని షేడ్ చేయండి. బి గ్రాఫ్లోని ఏ భాగము కారు యొక్క ఏకరీతి చలనమును సూచిస్తుంది? ఇక్కడ మనం x అక్షం పైన కారు ప్రయాణించడానికి పట్టిన కాలంను, y అక్షం పైన కారు ప్రయాణించే వేగాన్ని తీసుకుందాం. గంటకి 52 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కారుకు బ్రేకులు వేశారు అంటే అది కొంతకాలానికి వేగం తగ్గుతూ 0కి చేరుతుంది. దీని గ్రాఫ్ గీసేటప్పుడు y అక్షంపై 52 నుండి కొంతకాలానికి x అక్షానికి చేరుతుంది. ఇక్కడ ప్రయాణిస్తున్న కారుకి బ్రేకులు వేశారు అంటే అది కొంత దూరం ప్రయాణించి ఆగుతుంది. మరి ఆ ప్రయాణించిన దూరం ఈ గ్రాఫ్ ద్వారా ఎలా తెలుస్తుంది అని అంటే, దూరం అంటే ఏంటి? వేగము ఇంటూ కాలం. y అక్షంపై వేగం విలువ, x అక్షంపై కాలం విలువలు ఉన్నాయి కాబట్టి ఆ రెండు విలువల లబ్ధమే మనకి ప్రయాణించిన దూరం అవుతుంది. అంటే ఇక్కడ ఈ గ్రాఫ్లో ఏర్పడ్డ త్రిభుజం యొక్క రెండు భుజాల లబ్ధం అవుతుంది. ఒక లంబకోణ త్రిభుజానికి రెండు భుజాల లబ్ధమే ఆ త్రిభుజ వైశాల్యం అవుతుంది. ఇక్కడ ఇది కూడా లంబకోణ త్రిభుజమే కాబట్టి ఆ రెండు భుజాల లబ్ధమే త్రిభుజ వైశాల్యం అవుతుంది. దీనిని బట్టి కారు ఆ కాలంలో ప్రయాణించిన దూరం సూచించే గ్రాఫ్ ఆ త్రిభుజం యొక్క వైశాల్యం. ఇక కారు చలనాన్ని వేగము కాలము గ్రాఫ్లో పరిశీలిస్తే గ్రాఫ్ యొక్క వాలు అంతటా ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి మొత్తం గ్రాఫ్ కారు యొక్క సమచలనాన్ని అంటే ఏకరీతి చలనాన్ని సూచిస్తుంది. ఇక 6వ ప్రశ్న చూద్దాం. పటం ఏ, బి మరియు సి అనే 3 వస్తువుల యొక్క దూరం కాలం గ్రాఫ్ను చూపుతుంది.
గ్రాఫ్ను పరిశీలించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇమ్ము. ఏ, ఈ మూడింటిలో ఏది వేగంగా ప్రయాణిస్తుంది? బి, ఈ మూడు ఎప్పుడైనా రోడ్డుపై ఒకే బిందువు వద్ద ఉంటాయా? సి, బి ఏని దాటినప్పుడు సి ఎంత దూరం ప్రయాణించింది? డి, సిని దాటే సమయానికి బి ఎంత దూరం ప్రయాణించింది? ముందుగా ఏ ప్రశ్న చూద్దాం. ఈ మూడింటిలో ఏది వేగంగా ప్రయాణిస్తుంది? ఏ వస్తువు అయితే తక్కువ సమయాల్లో ఎక్కువ దూరం ప్రయాణిస్తుందో ఆ వస్తువు వేగంగా ప్రయాణిస్తుందని మనకు తెలుసు. ఇచ్చిన గ్రాఫ్లో బి వస్తువు తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది కాబట్టి బి వస్తువు వేగంగా ప్రయాణిస్తుంది. వేగం అంటే ఏంటి? దూరము బై కాలం. దూరంను y అక్షం పైన, కాలంను x అక్షం పైన తీసుకున్నాం. ఇక్కడ ఈ గ్రాఫ్లో ఏ వస్తువు యొక్క వేగం కావాలన్నా y అక్షం బై x అక్షం చేయాలి. అంటే ఆ గ్రాఫ్ యొక్క వాలు తీసుకోవాలి. అలా చూసేటప్పుడు ఏబిసిలలో బి యొక్క వాలు ఎక్కువగా ఉంది కాబట్టి బి వస్తువు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. బి, ఈ మూడు ఎప్పుడైనా రోడ్డుపై ఒకే బిందువు వద్ద ఉంటాయా? గ్రాఫ్ను పరిశీలిస్తే ఈ మూడు వస్తువులు ఎప్పుడూ ఒక బిందువు వద్ద కలవలేదు. అందువల్ల అవి ఎప్పుడూ రోడ్డుపై ఒక బిందువు వద్ద ఉండవు. సి, బి ఏని దాటినప్పుడు సి ఎంత దూరం ప్రయాణించింది? ముందుగా గ్రాఫ్ను పరిశీలిద్దాం. y అక్షంపై ప్రతి 7 చదరపు గడులకు 4 కిలోమీటర్లుగా గుర్తించడం జరిగింది. అంటే ఒక చదరపు గడి ఈజ్ ఈక్వల్ టు 4/7 కిలోమీటర్లు అవుతుంది. సి వస్తువును పరిశీలిస్తే మూల బిందువు నుండి 4 చదరాల దూరంలో ఉంది కాబట్టి సి యొక్క ప్రారంభ దూరము 4 × 4/7 అంటే 16/7 కిలోమీటర్లు. అంటే దాని అర్థం సి వస్తువు 0 సెకండ్లకే 16/7 కిలోమీటర్లు ప్రయాణించేసింది. బి వస్తువు ఏని దాటినప్పుడు సి వస్తువు ఎక్కడుంది అంటే మూల బిందువు నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ బి వస్తువు ఏని దాటినప్పుడు సి ప్రయాణించిన దూరం ఎంత అవుతుంది? 8 కిలోమీటర్లు అవ్వదు. 8 కిలోమీటర్ల నుండి ప్రారంభ దూరం తీసేయాలి. అంటే 8 - 16/7 అంటే ఎంత? 40/7 కిలోమీటర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 5.714 కిలోమీటర్లు. డి, సిని దాటే సమయానికి బి ఎంత దూరం ప్రయాణించింది? గ్రాఫ్ను బట్టి 9 చదరపు గడుల వద్ద బి సిని దాటింది. అంటే సిని దాటే సమయానికి బి ప్రయాణించిన దూరం 9 × 4/7 దట్ ఈజ్ ఈక్వల్ టు 5.143 కిలోమీటర్లు. ఇప్పుడు 7వ ప్రశ్న చూద్దాం. ఒక బంతి 20 మీటర్ల ఎత్తు నుండి స్వేచ్ఛగా పడవేయబడింది. దాని వేగం 10 మీటర్లు/సెకండ్² చొప్పున ఏకరీతిగా పెరిగితే అది ఏ వేగంతో భూమిని తాకుతుంది? ఎంత సమయం తర్వాత అది నేలను తాకుతుంది? ఇక్కడ బంతి స్వేచ్ఛగా పడవేయబడింది. అంటే బంతి యొక్క తొలి వేగం u = 0 మీటర్/సెకండ్. ఎంత ఎత్తు నుండి పడవేయబడింది? 20 మీటర్లు. కాబట్టి బంతి పడే దూరం లేదా ప్రయాణించే దూరం s = 20 మీటర్లు. బంతి పడుతున్నప్పుడు దాని వేగము 10 మీటర్లు/సెకండ్² చొప్పున ఏకరీతిగా పెరిగింది. అంటే వేగంలో మార్పు 10 మీటర్లు/సెకండ్². వేగంలోని మార్పు రేటుని ఏమంటాం? త్వరణం. కాబట్టి ఇక్కడ త్వరణం a = 10 మీటర్లు/సెకండ్². మరి ఇక్కడ ఏమడిగారు? అది ఏ వేగంతో భూమిని తాకుతుంది అంటే తుది వేగం ఎంత? మనకున్న చలన సమీకరణాల్లో మూడో చలన సమీకరణాన్ని తీసుకుందాం. v² = u² + 2as. v² u², u 0 కాబట్టి 0² అంటే 0 ప్లస్ 2as 2 × 10 × 20 దట్ ఈజ్ ఈక్వల్ టు 400. v² = 400 అంటే v = 20 మీటర్లు/సెకండ్. అంటే ఆ బంతి 20 మీటర్లు/సెకండ్ తుది వేగంతో భూమిని తాకుతుంది. మరి ఎంత సమయం తర్వాత అది నేలను తాకుతుంది? దీనికోసం మొదటి చలన సమీకరణాన్ని తీసుకుందాం. v = u + at. దీని నుండి t = v - u/a.
విలువలు ప్రతిక్షేపిస్తే టీ విలువ 2 అంటే 2 సెకండ్లు. 2 సెకండ్ల కాలం తర్వాత అది భూమిని తాకుతుంది. 8వ ప్రశ్న చూద్దాం. కారు యొక్క వడి కాలము గ్రాఫ్ పటంలో చూపబడింది. ఏ మొదటి 4 సెకండ్లలో కారు ఎంత దూరం ప్రయాణిస్తుందో కనుక్కోండి. ఆ వ్యవధిలో కారు ప్రయాణించిన దూరాన్ని సూచించే ప్రాంతాన్ని గ్రాఫ్ షేడ్ చేయండి. బి గ్రాఫ్లోని ఏ భాగము కారు యొక్క సమచలనాన్ని సూచిస్తుంది? ఇక్కడ గ్రాఫ్లో x అక్షంపై కాలాన్ని, y అక్షంపై వడిని గుర్తించడం జరిగింది. మనకి తెలుసు వడి కాలము గ్రాఫ్లో దూరాన్ని తెలుసుకోవాలి అని అంటే ఆ వాలు XY అక్షాలతో చేసే వైశాల్యాన్ని తీసుకోవాలి. 4 సెకండ్లలో ఈ వస్తువు 6 మీటర్లు పర్ సెకండ్ వడిని కలిగి ఉంది. ఈ వస్తువు ఏర్పరిచిన గ్రాఫ్ యొక్క వైశాల్యం ఇంచుమించు త్రిభుజాకారంగా ఉంది. కాబట్టి ఈ వైశాల్యమే ఆ వస్తువు ప్రయాణించిన దూరం అవుతుంది. ఆ ప్రాంతం త్రిభుజాకారంగా ఉంది కాబట్టి హాఫ్ భూమి ఇంటూ ఎత్తు దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 4 ఇంటూ 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 మీటర్లు. కాబట్టి మొదటి 4 సెకండ్లలో కారు ప్రయాణించే దూరం 12 మీటర్లు. ఇక బి ప్రశ్న. గ్రాఫ్లోని ఏ భాగం కారు యొక్క సమచలనాన్ని సూచిస్తుంది? గ్రాఫ్ను పరిశీలిస్తే 6 సెకండ్ల తర్వాత x అక్షానికి సమాంతరంగా వెళ్తుంది. అంటే 6 సెకండ్ల తర్వాత క్షితిజ సమాంతర రేఖ ఏర్పడ్డది. క్షితిజ సమాంతర రేఖ స్థిరమైన చలనాన్ని సూచిస్తుంది. కాబట్టి 6 సెకండ్ల నుండి 10 సెకండ్ల మధ్య ఉన్న గ్రాఫ్ యొక్క షేడెడ్ భాగము కారు యొక్క సమచలనాన్ని సూచిస్తుంది. ఇక 9వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో ఏది సాధ్యమో పేర్కొనండి మరియు వీటిలో ప్రతిదానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఏ 0 వేగం కలిగి స్థిరమైన త్వరణంతో ఉన్న వస్తువు. ఒక బంతిని పైకి విసిరినప్పుడు అది అత్యధిక ఎత్తు వద్ద 0 వేగాన్ని కలిగి ఉంటుంది. అంటే పైకి మరి వెళ్ళలేదు. అయినప్పటికీ అది గురుత్వాకర్షణ కారణంగా స్థిరమైన త్వరణాన్ని కలిగి ఉంటుంది. ఇదెంత అంటే 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్కి సమానం. కాబట్టి ఇది సాధ్యమే. బి త్వరణంతో ప్రయాణిస్తూ సమవడి కలిగిన వస్తువు. ఒక కారు స్థిరమైన వేగంతో వృత్తాకార మార్గంలో కదులుతోంది అని అనుకోండి. ఇక్కడ వృత్తాకార మార్గంలో కదిలే వస్తువు యొక్క దిశ ఎల్లప్పుడూ మారుతుంటుంది కాబట్టి అది స్థిరమైన వేగం అవ్వదు. అప్పుడు సమవడిని కలిగి ఉంటుంది అని అంటాం. కాబట్టి దిశ మారుతుండే వస్తువుకి వేగంలోని మార్పు ఉంటుంది అంటే త్వరణం ఉంటుంది. కాబట్టి ఇది కూడా సాధ్యమే. సి వస్తువు తను కదులుతున్న నిర్దిష్ట దిశకు లంబ దిశలో త్వరణంను కలిగి ఉన్నది. ఒక కారు వృత్తాకార మార్గంలో చలిస్తున్నప్పుడు దాని త్వరణం ఎల్లప్పుడూ లంబ దిశలోనే ఉంటుంది. కాబట్టి ఇది కూడా సాధ్యమే. 10వ ప్రశ్న చూద్దాం. ఒక కృత్రిమ ఉపగ్రహం 42,250 కిలోమీటర్ల వ్యాసార్థం గల వృత్తాకార కక్షలో కదులుతోంది. భూమి చుట్టూ తిరగడానికి దాని పరిభ్రమణ కాలము 24 గంటలైతే వడిని లెక్కించండి. ఉపగ్రహం భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టే సమయం ఎంత ఇచ్చారు? 24 గంటలు. ఆ ఉపగ్రహం తిరిగే కక్ష యొక్క వ్యాసార్థం ఎంత? 42,250 కిలోమీటర్లు. ఏమడిగారు? వడి. వడి అంటే దూరము బై కాలం. ఉపగ్రహం ఒక పరిభ్రమణానికి 24 గంటలు తీసుకుంది. అంటే ప్రయాణించిన దూరం ఒక వృత్త పరిధి. వృత్త పరిధి అంటే 2πr. వడి ఈజ్ ఈక్వల్ టు వృత్త పరిధి బై కాలము 2πr/t. విలువలు ప్రతిక్షేపిస్తే 3.073743 కిలోమీటర్లు పర్ అవర్ అని వస్తుంది. విద్యార్థులు, ఈ 10 ప్రశ్నల జవాబులు మీకు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. వీటి PDF ఫైల్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంచాను. చూసి నోట్స్ రాసుకోండి.